హాయ్, దిస్ ఈజ్ రవి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఫైనల్ అయిపోయింది. సో అధికారికంగా వాళ్ళు ప్రకటించడం ఆలస్యం. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో వాళ్ళు ఎప్పటి నుంచో దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం వచ్చింది కాబట్టి వాళ్ళని పొత్తు పెట్టారు. అయితే ఈ పొత్తు ఫైనల్ అవ్వడానికి దీని వెనక ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు. సో ఇంతగా ఆ వ్యక్తి ఎవరు, అలా ఏం జరిగింది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఫైనల్ అయింది. సో టీడీపీకి ఎంత ఆసక్తిగా ఉందో బీజేపీ అంతకంటే ఎక్కువ ఆసక్తిగా ఉంది పొత్తు కోసం. సో దాని వెనకాల ఉన్న ఆ వ్యక్తి ఎవరు, మొత్తం అతనే డీల్ చేశారని చెప్పి అంటున్నారు. ఇంతకు ఎవరు సార్ అయినా? ఇది జరుగుతున్నటువంటి ప్రచారం రవి. ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి మొత్తం చక్రం తిప్పేశారు, ఆ వ్యక్తి ద్వారానే మొత్తం ప్రచారం జరుగుతుందని చెప్పి సర్వసాధారణంగా చాలామంది భావించేటువంటి ఒక అభిప్రాయం అది. కానీ వ్యక్తి కాదు, కొన్ని సమూహాలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కారణంగానే తెలుగుదేశం పార్టీ జనతతో పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి అభిప్రాయానికి నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చినట్టు మనకు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సర్వసాధారణంగా వినిపించేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ పొత్తు కోసం చాలా తాపత్రయపడ్డాడు, ఆయన చాలా వ్యూహాలు రచించారు, పవన్ కళ్యాణ్ కష్టపడ్డాడు ఈ పొత్తుని పెట్టుకోవడానికి అని చెప్పేసి అంటుంటారు. ఆయన కూడా చెప్పాడు, ఆయన కూడా నేను దండాలు పెట్టాను, దశకాలు పెట్టాను పొత్తు కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండటానికి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేను చాలా ప్రయత్నం చేశాను, నేను చాలా కష్టపడ్డాను, వాళ్ళు అందరికీ దండం కూడా పెట్టాను, దండం పెట్టి చెప్పాను అని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత కొన్ని సందర్భాల్లో రఘురామకృష్ణరాజు దీనికి సంబంధించినటువంటి మొత్తం పొత్తు వ్యవహారానికి సంబంధించిన మొత్తం కూడా లైజనింగ్ చేశారు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని అని చెప్పి కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటుంటారంటే, సీఎం రమేష్ మొత్తం చక్రం తిప్పేశాడు ఢిల్లీలో, సీఎం రమేష్ మొత్తం బీజేపీని, తెలుగుదేశం పార్టీని, జనసేనని కలిపేటువంటి ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యారు, ఆయనే మొత్తం చక్రం తిప్పారని చెప్పి ఇంకొంతమంది అనుకుంటుంటారు. ఇవన్నీ కూడా రకరకాల సోర్సు, రకరకాల వాళ్ళు పుట్టించినటువంటి గాసిప్స్. ఓకే, ఇలాంటి గాసిప్స్ని బీజేపీ నమ్మదు. అందులో ఇప్పుడున్నటువంటి బీజేపీ నమ్మేటువంటి పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళ యొక్క యంత్రాంగం, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషను, వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు ఉండేటువంటి నెట్వర్క్, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉంటాయి. కాబట్టి XYZలు చెప్పేది వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఓకే, అసలు ఎందుకు అంటే, అసలు ఎవరు ఇదంతా పొత్తుకు సంబంధించినటువంటి అంశం బాగా సక్సెస్ కావడానికి కారకులు అయ్యారు అనే దాని మీద కనుక మనం లోతుగా వెళ్ళి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే, ఈ రఘురామకృష్ణరాజు లేదా సీఎం రమేష్ లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడినపడుతున్నాయి కదా, ఉంటే ఉండొచ్చు, వీళ్ళు కూడా పూర్తిగా లేదని నేను చెప్పట్లేదు, వీళ్ళ ప్రయత్నాలు కూడా ఉండొచ్చు. కానీ బీజేపీ ఎక్కడి నుంచి అసలు ఈ సోర్స్ని తీసుకుంది అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, మనకు తెలంగాణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఏం చేసిందని చెప్పి మనం ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే, ఆ రోజున గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళు సేకరించుకున్నారు. మొత్తం టోటల్గా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఏం చేయాలో అది చేశారు. ఏడా రాష్ట్రంలో ఉండే బీజేపీ ఏం చేయముందో అది చేయలే. ఓకే, మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూస్తే బండి సంజయ్ని మార్చిపడేశారు, అంతే. ఎందుకు మార్చారు అనేది ఢిల్లీ లిక్కర్ కేసు అని కొంతమంది అంటారు, లేదు ఇక్కడ కొంతమంది వ్యతిరేకించారని మార్చారని కొంతమంది అంటారు. అదంతా పైకి కనిపిస్తున్నటువంటి ప్రచారం మాత్రమే, కానీ అసలు వేరు, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వేరు. వాళ్ళు ఎందుకు మార్చారు అవన్నీ అదొక రాజకీయపరమైన ఎత్తుగడ. అలాగే ఆ రోజున ఎవరెవరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు తెలుసా? బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పందాన్ని అనుసరించారు. కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సామాజికవేత్తలు, IASలు, IPSలు అంటే బ్యూరోక్రాట్స్, సామాజికవేత్తలు, బ్యూరోక్రాట్స్, ఉద్యమకారులు, ఇలాంటి వాళ్ళని పిలిపించుకొని కొంతమందిని మాట్లాడటం జరిగింది. మాట్లాడి కేసీఆర్ అనే అతను అధికారంలో ఉండకూడదు, కేసీఆర్ అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం ధ్వంసం అయ్యింది అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. సరే, అది మంచా చెడా, పార్టీ నష్టపోతుందా తర్వాత సంగతి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక రాష్ట్రం బాగుపడాలి, అన్ని రాష్ట్రాలు బాగుండాలి, భారతదేశం బాగుండాలి. ఇది కాన్సెప్ట్ బీజేపీది, జాతీయ వాదం వాళ్ళది. సేమ్ అలాగనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి ఇప్పటి వరకు చూశారు బీజేపీ వాళ్ళు. అనేక రకాలుగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలు ఉన్నాయి, వాళ్ళకు ఉండేటువంటి నెట్వర్క్ వాళ్ళకు ఉంటుంది. సో అవన్నీ తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే విధ్వంసం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది.
సరే ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారు అని చెప్పి కూడా మనకు క్వశ్చన్ వస్తుంది ఇమీడియట్గా. విధ్వంసం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని. కానీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తే ఎవరు ఒప్పుకోరు. 151 మంది ఎమ్మెల్యేలతోటి భారీ మెజార్టీతోటి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. కాబట్టి ఏం చేయలేరు, కేంద్ర ప్రభుత్వం దించదు కదా. ఇప్పుడు అప్పటికే ఎన్టీ రామారావుని అప్పుడు దించినప్పుడే నాదెండ్ల భాస్కరరావుని పెట్టినప్పుడే పెద్ద ఎత్తున ఆ మచ్చ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అవును, రాజ్యాంగాన్ని ధిక్కరించి ఆ రోజున గవర్నర్ రామ్లాల్ పెట్టారని చెప్పి రామ్లాల్ పెట్టారని చెప్పి గవర్నర్ విశిష్టాధికారులు చేసింది తప్పు అని ఇప్పుడు కూడా అంటున్నారు కదా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తప్పు అని ఇప్పుడు కూడా అంటున్నారు కదా. సో అలాగే ఇప్పుడు బీజేపీ ఇన్వాల్వ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కట్టడి చేస్తే అప్పుడు రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా. సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు కూడా ఢిల్లీ వర్గాల్లో కూడా ఆందోళన ఉంది. కానీ ఏం చేయలేరు కదా, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి. అంటే బెయిలు సంబంధించిన అంశం దాన్ని రద్దు చేయొచ్చు, కానీ అది చట్టాలు కోర్టులో ఉన్నాయి. సో వాళ్ళు తలుచుకుంటే బెయిల్ రద్దు చేయొచ్చు, ఈయన జైల్లోకి పోతాడు. కానీ అది కూడా చేయలేదు. అది కూడా ఎందుకు చేయలేదు, మళ్ళీ అది పొలిటికల్గా మళ్ళీ మెల్ట్ అయిపోయి బీజేపీ వైపు చుట్టుకుంటుంది అని చెప్పి. ఇప్పుడు కవిత విషయంలో కూడా అదే జరిగింది కదా. ఇప్పటికీ బీజేపీని తప్పుపడుతున్నారు కదా. సో అలాంటి తప్పులు లేకుండా వాళ్ళు ఏదో జాగ్రత్త పడుతున్నారు, వాళ్ళ పొలిటికల్ యాంగిల్ వాళ్ళది. అయితే ఇక్కడ పొత్తుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించి మనం అనుకుంటున్నటువంటి విధంగా, లేదంటే చర్చ జరుగుతున్నటువంటి విధంగా, ప్రచారం జరుగుతున్నటువంటి విధంగా ఆ ముగ్గురు కాదు. ఆ ముగ్గురితో పాటు సామాజికవేత్తలను కొంతమందిని పిలిపించుకొని మాట్లాడారు. తర్వాత ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రత్యక్షంగా చూసేది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా చూసారు కాబట్టి వాళ్ళని వీరిద్దరితో పాటు కొంతమంది సాంకేతిక నిపుణులని పిలిపించుకొని మాట్లాడారని చెప్పి ఇది ఇంపార్టెంట్గా తెలుస్తుంది నాకు. ఢిల్లీ వర్గాల నుంచి సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడారని చెప్పి చెప్తున్నారు. సాంకేతిక నిపుణులను ఎందుకు పిలిపించుకున్నారు అనేది నాకు ఇప్పటికీ కూడా అంతుపట్టడంలో. బట్ ఇన్ఫర్మేషన్ అయితే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే పక్కా. ఈ సాంకేతిక నిపుణులు ఎందుకు పిలిపించుకున్నారు అనేది, అంటే బటన్ నొక్కేటువంటి కార్యక్రమం మీద జగన్మోహన్ రెడ్డి ఆధారపడ్డారు కదా. ఈ బటన్ నొక్కే దాంట్లోనే డైవర్ట్ అవుతున్నాయి మనీ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక గాసిప్ అనుకోండి, లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఒక ప్రచారంలో అయితే ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నేను ఈ మధ్యకాలంలో తిరుమల వెళ్ళొచ్చాను. తిరుమల వెళ్ళొచ్చిన సందర్భంగా నేను అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాను. రూమ్ బుక్ చేసుకుంటే 9,000 తీసుకున్నారు. డిపాజిట్ 4,500, రెంట్ అదనంగా డిపాజిట్ 4,500, మొత్తం 9,000 తీసుకున్నారు. 9,000 తీసుకుని ఐరిస్ తీసుకున్నారు. ఐరిస్ తీసుకున్న తర్వాత మేము మళ్ళీ దర్శనం అయిపోయి మళ్ళీ చెక్అవుట్ అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసి వచ్చేటప్పుడు మళ్ళీ ఐరిస్ తీసుకొని అది రీఫండ్ చేయాలి మనకి. ఇది 4,500 తీసుకొని మళ్ళీ 4,500 రీబ్యాక్ చేయాలి. రీబ్యాక్ చేసేదానికి అక్కడ నేను వెళ్ళాను. ఐరిస్ ఇవ్వాలి. ఐరిస్ కౌంటర్లు ఉంటాయి అక్కడ తిరుమలలో, ఐరిస్ కౌంటర్లు ఉంటాయి. ఆ ఐరిస్ కౌంటర్లకు వెళ్ళి నువ్వు ఐరిస్ ఇవ్వాలి. ఐరిస్ ఇచ్చి ఓకే చేసుకున్న తర్వాత నీకు SMS ఉంది. SMS వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి. ఇది ప్రాసెస్. అయితే నేను ఐరిస్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఐరిస్ సెంటర్లో ఐరిస్ పెట్టాను. ఐరిస్ ఓకే సరిపోయింది వెళ్ళిపోయింది అన్నారు. నాకు కొంచెం టెక్నికల్గా మనం పనిచేస్తున్నాం కాబట్టి టెక్నాలజీలో, తర్వాత దీంట్లో కొంచెం కొద్ది గొప్ప తెలుసు కాబట్టి నేను అది మీరు ఓకే కొట్టాలి కదా అని అడిగా. అప్పుడు దాకా ఓకే కొట్టలే అతను. ఐరిస్ పెట్టాడు. ఐరిస్ పెట్టిన తర్వాత మీరు బోండి అయిపోయింది అన్నాడు. ఓకే కొట్టలా. సరే కొద్దిసేపు ఆగా ఓకే కొడతారా లేదని. కొట్లా. మీరు అది ఓకే కొట్టండి అన్న. అప్పుడు ఓకే కొట్టాడు. ఓకే కొట్టిన తర్వాత 20 నిమిషాలకు అరగంటకు నాకు మెసేజ్ వచ్చింది. ఈలోపు ఏం చేశాను, రూమ్కి వచ్చేసి నీకు క్యాబ్ తీసుకొని రిటర్న్ అవుతున్నా. రిటర్న్ అయ్యేటప్పుడు క్యాబ్ డ్రైవర్ అప్పటికి మనకు మెసేజ్ రాలా. వస్తున్నా ఆన్ ద వేలో క్యాబ్ డ్రైవర్ మామూలుగా మేము మాట్లాడుకుంటూ ఫ్యామిలీలో ఇంకా మెసేజ్ రాలేదు, హాఫ్ అన్ అవర్లో వచ్చింది అన్నారు వాళ్ళు, ఇంకా రాలేదని చెప్పి అంటున్నారు. ఈలోపు క్యాబ్ డ్రైవర్ నాతో అన్నారు, ఏమన్నారు, సార్ మీ డబ్బులు జగన్ ఖాతాలోకి వెళ్ళిపోయింది సార్ అన్నాడు. అదేందా అది ఎట్ట వెళ్ళిపోతే, అది ఎందుకు వెళ్తాయి అట్ట ఎందుకు వెళ్తాయి అన్నాను నేను. అంటే అంతే సార్ మీకు చాలా మందికి ఇలానే జరుగుతుంది అని అన్నాడు. మీకు మెసేజ్ రాలేదు కదా సార్ అని. ఇంకా రాలేదు, వస్తుందేమో చూద్దాము, వచ్చిద్దిలే అని అన్నా. అంటే రాదు సార్ మెసేజ్ రాదు, మెసేజ్ ఇచ్చినా మీకు డబ్బులు రావు అని అన్నాడు. అదేందా అంటే జగన్ ఖాతాలకు వెళ్ళిపోయింది సార్, మీకు తెలియదు చాలా జరుగుతున్నాయి, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను సో హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్తే, అందుకే మీకు తెలియదు సార్, పూర్తి అవగాహన లేదు మీకు, ఏడంతా చాలా జరుగుతుంది, మొత్తం జగన్ అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతున్నాయి అని చెప్పారు. అంటే ఏదో జరుగుతుండబట్టే కదా క్యాబ్ డ్రైవర్ రోజు క్యాబ్ డ్రైవర్ ఎంతమంది భక్తుల్ని
ఆ తిరుమలకి వచ్చే వాళ్ళని అతను ఎంగేజ్ చేసుకుంటాడు కదా. సరే, నాకైతే తర్వాత మెసేజ్ ఇచ్చిన తర్వాత ఒక 4 రోజులకు 5 రోజులకు రీఫండ్ అయ్యి కూడా అయినాయి నా విషయంలో. కానీ ఆ రీఫండ్ అయినాయి ఎలా అయినాయి, నేను అక్కడ ఐరీస్ వేసినప్పుడు అతను ఓకే కొట్టలా, నేను అక్కడుండి 5 నిమిషాలు ఓకే కొట్టించి వచ్చా. అతను ఓకే కొట్టుకుని అయిపోయింది, మీరు వెళ్ళిపోండి సార్ అన్నాడు. రాకపోతే మళ్ళీ వెళ్ళేవాళ్ళు అంతే, వెళ్ళలేం కదా, వదిలేస్తాం. ఇప్పుడు అంటే అది ఓకే కొట్టకుండా ఉంటే మామూలుగా మీరు అయిపోయింది సార్ వెళ్ళండి అని, కానీ మనం వచ్చేసినట్టయితే అక్కడ సిస్టంలో చూసి ఓకే కొట్టకుండా ఆ విండో వస్తుంది కదా, ఫైనల్ విండో, అది ఓకే కొట్టాలి అతను. అది ఓకే కొట్టకుండా ఉంటే మనకి డబ్బులు రావు, అవి డైవర్ట్ అయిపోతాయి, ఎక్కడికి పోతాయి తెలియదు. మెసేజ్ వచ్చినా కానీ డైవర్ట్ అయిపోతున్నాయని ఇతను డ్రైవర్ అంటాడు. సో ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి. సో సాంకేతిక నిపుణుల్ని పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ బటన్ నొక్కే కార్యక్రమంలో పెద్ద కుంభకోణం జరుగుతుంది అనేటువంటి అనుమానం వాళ్ళకి ఉంది. అదొకటి. రెండు ఏంటంటే లిక్కర్కి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఆయన లిక్కర్ అమ్మాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా అమ్మాడు? కరెన్సీ మొత్తం ప్యూర్ క్యాష్ ట్రాన్సాక్షన్, ప్యూర్ క్యాష్. అక్కడేమో టెక్నికల్ గా లేదు, మళ్ళీ ఇండియా మొత్తం డిస్ప్లే అయింది, ఇండియా మొత్తం డిజిటలైజేషన్ అయింది. కానీ అక్కడ మాత్రం డబ్బు మొత్తం వసూలు చేస్తారు. ఆ డబ్బు ఎటు పోయింది అనేది తెలియదు. డిజిటలైజేషన్ మాత్రం రోజుకి ఎన్ని అమ్ముతున్నారు, ఎంత వస్తుంది, ఎన్ని అమ్ముతున్నారు ఎవరికి. తర్వాత సీఎం ఆఫీస్ లో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ ఫింగర్ ప్రింట్స్ ఒకసారి ట్యాంపరింగ్ అయింది. సీఎం సంబంధించినటువంటి సిగ్నేచర్ ని కూడా దాన్ని ట్యాంపరింగ్ చేశారు. సో ఇలాంటివన్నీ సాంకేతిక పరమైనటువంటి లోపాలు చాలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయనే ఉద్దేశంతో బహుశా సాంకేతిక నిపుణులను కూడా పిలిపించుకున్నారా కేంద్ర ప్రభుత్వాన్ని. నాకు ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సాంకేతిక నిపుణులతోటి సీరియస్ గా మీటింగ్ జరిగింది, కేంద్ర ప్రభుత్వం జరిపింది, బీజేపీ పెద్దలు జరిపారు అనేది ఒకటి. రెండేంటంటే సామాజికవేత్తల్ని కొంతమందిని పిలిపించుకొని మాట్లాడారు అనేది ఒకటి. ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రాట్స్ ఎలాగూ కేంద్ర ప్రభుత్వంతో కొంత లైజనింగ్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళని పిలిపించుకొని మాట్లాడారు అనేది. ఈ 3 వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండకూడదు అనేటువంటి నిర్ణయానికి బీజేపీ వచ్చి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కలుపుకోవాలి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి భాగస్వామ్యం చేసుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి దింపేయాలి అనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన తర్వాతనే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుకు సై అంది, పొత్తు పెట్టుకుంది అనేది ఇది పక్కా ఇన్ఫర్మేషన్. జనరల్గా బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ దండం పెట్టాడు, రఘురామకృష్ణరాజు లైజనింగ్ చేశాడు, సీఎం రమేష్ మధ్యవర్తిత్వం చేశాడు, ఇవన్నీ జనరల్గా వినిపించాయి. ఓకే, ఉంటే ఉండొచ్చు, బట్ అసలు రీజన్ ఇది అనేది నాకు ఢిల్లీ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్. అంటే ఏ స్థాయిలో బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీద కన్నేసిందో దీన్ని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఓకే, సో జగన్ ప్రభుత్వాన్ని దించాలనుకుంటున్న బీజేపీ అందుకు తగ్గ చట్టబద్ధంగానే వెళ్ళాలనుకుంటుంది. అదే ఓటుతోనే, ఎలా అయితే ఓటుతో ఆయన అధికారంలో వచ్చాడో అదే ఓటుతో సమాధానం చెప్పి ఆ ప్రభుత్వాన్ని దించాలనుకుంటుంది బీజేపీ. అందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. థ్యాంక్ యూ.